కాటరాజు అయ్యో పద కాంత రేయ్ దాన్ని పట్టుకోండిరా పోండి రేయ్ ఆగండి బాబు ఇటు వెళదాం రేయ్ ఏయ్ ఏయ్ రేయ్ రేయ్ ఏయ్ పోతండి ఏయ్ 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 రుద్రమ్మ నిన్ను నమ్మి నీతో స్నేహం చేసినందుకు నాకే ద్రోహం తలపెట్టాలని చూస్తావా ఈరోజు నీ చేతుల్లో నేను చావడమో నా చేతుల్లో నువ్వు చావడమో తేలిపోవాలి చచ్చేదాకా ఎందుకు కాంతమ్మా చచ్చినట్టు నా కొడుకుతో నీ మనవరాల్ని తాళి కట్టించుకోమని చెప్పు అప్పుడు మోగేది చావు మేళాలు కాదు పెళ్లి మేళాలు. నోర్మోయ్ వాడుక బుద్ధి లేని అడ్డగాడిదా అందుకే పశువులా వెంట పడుతున్నాడు. వయసులో పెద్దదానివి అనుభవం ఉన్నదానివి నీ బుద్ధి ఏమైంది? ఇంత బలవంతంగా తాళి కట్టించినంత మాత్రాన దాని పెళ్లి అనరు, వాణ్ణి మొగుడు అనరు. అర్థమైందా? అవునా? అయితే ఇంకే గొడవ చేయకుండా సైలెంట్ గా తాళి కట్టించుకో. ఆ తర్వాత ఏమంటారో మీ నానమ్మే చెప్తుంది. రే కాట్రాజు పట్టుకోరా దాన్ని. ఏయ్ వద్దు, ఒక్క అడుగు ముందుకేసినా నీ ప్రాణాలు నా చేతిలోనే పోతాయి. రేయ్ నా మనోరాల్ని టచ్ చెయ్యొద్దు. అవునా? చూద్దు గాని నీ మనవరాల్ని నీ ముందే టచ్ చేస్తాను. దాని మెడలో ఇప్పుడే ఇక్కడే తాళి కడతాను. ఎలా ఆపుతావో చూస్తాను. రేయ్ రేయ్ వెళ్ళరా వెళ్ళ రావద్దు, వద్దు వద్దు. ఏయ్ కాట్రాజు రావద్దు, ముందుకు రావద్దు. వద్దు వద్దు వద్దురా, ఏం చేయొద్దు. కాట్రాజు కాట్రాజు రేయ్ వాళ్ళని పట్టుకోండిరా. ఏయ్ ఏయ్ వద్దు, వద్దు. ఏయ్ వద్దురా, వద్దు, వదలండి. ఏయ్ నా కొడుకుని కొడతావే నిన్ను. కాంత ఏయ్ వదలండి. అయ్యో ఆయ్! ఆవే! ఏయ్ రా! రేయ్ రా రేయ్ రేయ్ వదలు వదలు వదలరా. వదలు. ఆయ్! బామా 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 అమ్మా కాట్రాజు లేమ్మా. అమ్మా నాగమ్మ తల్లి, ఈ దుర్మార్గుల బారి నుంచి నువ్వే మమ్మల్ని కాపాడాలి, కాపాడాలమ్మా. బామా ఏయ్ ఏయ్ బామా లే లే. ఏయ్ కాంతమ్మ ఏయ్ నిన్ను ఏయ్ ఏయ్ కట్టవరా. ఏయ్ కాంత కాంత కాంత. ఏయ్ చంపేస్తా చంపేస్తా, దగ్గరికి రావద్దు. వద్దు, మా కాంతనేం చేయదు. సత్యభామ, నువ్వు గనక మా వాడితో తాళి కట్టించుకోకపోతే మీ నాన్నమ్మ పీక తెగిపోతుంది. అయ్యో వద్దు. నీ కళ్ళ ముందే గిలగిలా కొట్టుకొని చావడం ఖాయం. చెప్పు, మీ నాన్నమ్మని చంపుకుంటావా
నా ఇంటి కోడలు అవుతావా? వద్దు, మా కాంత నేను చేయొద్దు. నీకు దండం పెడతాను. మా కాంత నేను చేయొద్దు. అమ్మా నాకేమైనా పర్వాలేదు, నువ్వు మాత్రం ఈ నీచుడికి భార్య కావడానికి వీల్లేదు. ఏయ్! తల్లి తండ్రిని పోగొట్టుకున్నాక నాకు మిగిలిన ఏకైక దిక్కు నువ్వే కాంత. నువ్వే నాకు లేనప్పుడు నేను ఎవరి కోసం బతకాలి? ఎందుకు బతకాలి? వద్దు, అలా మాట్లాడుకో. నన్ను చంపే రుద్రమ్మ, చంపు. వద్దు, ఏం చేయొద్దు, ఏం చేయొద్దు. పో. ఆహా, అంత తేలిగ్గా చంపేస్తారేంటి? నా కొడుకు నీ మనవరాల మెళ్ళలో తాళి కట్టాలి, అది చూసి నువ్వు గుండె పగిలి చావాలి. వద్దండి, మా కాంతను వదిలేయండి. తాళి కట్టరా కాట్రాజు, ఏయ్, కట్టు. వద్దు. కట్టరా తాళి. ఏయ్, కట్టరా. కాట్రాజు, వద్దు. కట్టు. కాట్రాజు, తాళి కట్టు. ఆ, కట్టు. ఏయ్, కాంతమ్మా. వద్దు, వద్దు. కాట్రాజు, రేయ్, నా మనవరాలి జీవితం నాశనం చేయకో. వద్దు. ఏయ్, వద్దురా. నోరు మూసుకో. ఏయ్, ఏయ్, బామా, బామా, నీకేం కాలేదుగా? నీకేం కాలేదుగా? ఏయ్, ఒసేయ్ కాంతమ్మా. ఏయ్! రే వదలరా. ఈ కాకినాడ కాంతమ్మ మనవడు ఈ మాధవ ప్రాణాలతో ఉండగా మా అమ్మమ్మ ప్రాణాలు తీసేవాళ్ళు ఇంకా పుట్టలేదు రుద్రమ్మ. రేయ్! ఏయ్! ఏయ్! మా అమ్మనే కొడతావురా? నిన్ను వదిలిపెట్టను రా, వదిలిపెట్టను. రాయ్! 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 వే! కాట్రాజు, కాట్రాజు. నీకేం కాలేదుగా బామా? అమ్మమ్మ, అమ్మమ్మ, అమ్మమ్మ. నన్ను క్షమించు. గతంలో మీ నాన్న చేసిన తప్పులకి పాపాలకి భయపడే నీకు దూరంగా ఉన్నానే తప్ప నీ మీద ద్వేషంతో కాదు, స్వార్థంతో నిన్ను నేను దూరం పెట్టిన ఈ అమ్మమ్మ మీద ప్రేమతో నీ రక్తాన్ని చిందించి
నన్ను కాపాడావా నాన్న? హా? నా వల్ల నీకు జరిగిన అన్యాయానికి, నేను చేసిన తప్పులకి చిన్నవాడివైనా నీకు చేతులెత్తి అయ్యో అమ్మమ్మ, వద్దమ్మమ్మ. మా అమ్మమ్మ ఎవరి ముందు తల వంచకూడదు, చేతులెత్తి మొక్కకూడదు. వాళ్ళని వదిలిపెట్టదురా. లేరా కాటరాజు, లే. కాంత, ఎవరితను? మీ బావమ్మ. మీ నీలాంబర్ అత్తయ్య కొడుకు. నీ అత్త కొడుకు. అవునమ్మా, తను నీకు బావే కాదు, నీకు కాబోయే మూడు కూడా వాడేనమ్మా. బావా, నువ్వు నా బావ అని తెలియక నీతో చాలా సార్లు నేను గొడవ పడ్డాను. అందుకు సారీ బావా. నువ్వు నా మరదలు అని తెలియక కాదు, నా కాబోయే భార్యవని తెలియక నేను కూడా నీతో చాలాసార్లు గొడవ పడ్డాను. సారీ. రాయ్, ఆపుతారా మీ సారీల ప్రోగ్రాం? ఓహో, ఈ ఎదవలు ఇంకా బ్యాలెన్స్ ఉన్నారు. మరదలా, వెళ్ళి వాళ్ళ లెక్క సెటిల్ చేసి వస్తా. అలాగే బావా, నీకు తోడుగా నీ మరదలు కూడా ఉంటుంది. ఇద్దరం కలిసి సెటిల్ చేద్దాం. రుద్రమ్మ, ఒకవైపు నా కోడలు చిట్టెమ్మ రక్తం, మరోవైపు నా కూతురు నీలాంబర్ రక్తం. హ, ఎలా తట్టుకుంటావో ఏంటో. నిన్ను ఆ దేవుడే కాపాడాలి. బావా మరదళ్ళు కలిసి మన అంతు చూస్తారంట్రా. బావగాడిని లేపేసి ఆ మరదల పిల్లని లాక్కొండ్రా. పో పో. రేయ్, రారా. ఏయ్! రే, ఏయ్! వెళ్ళు బావా. రేయ్. బావా, వాడు చంపేసే బావా. వదిలిపెట్టద్దు. రాయ్, పో బావా. రారా. వెళ్ళు. ఏయ్! రేయ్. రే, కట్రాజు. అది అలాగా. ఒరే కాట్రాజు, ఆ కొడుకుని చంపేసి దాన్ని తీసుకురారా. వెళ్ళరా. ఏయ్! రేయ్. బావా, కొట్టు బావా. రే కాట్రాజు, ఆ మాధవ్ గాడు ప్రాణాలతో ఉంటే ఆ సత్యభామ నీకు దక్కదురా. పన్నేసేరా. ఏయ్! చంపై. రేయ్. ఏయ్! రేయ్. ఆ! చంపేస్తాను. నిన్నొదిలిపెట్టనురా, చంపేస్తాను.
అయ్యో కట్రాజు కట్రాజు నీకేం కాలేదు కదా బాబా? నీకేం కాలేదు కదా? నా కొడుకుని పాము కాటేసిందిరా. హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి, రండ్రా. లేకండి. త్వరగా త్వరగా పదండ్రా. మాధవ మాధవ రేయ్ మాధవ 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 నొప్పిగా ఉందా? నాకేం కాలేదమ్మమ్మ. అమ్మా నాగమ్మ తల్లి, నువ్వు కేవలం పాము మాత్రమే అనుకున్నానమ్మా. కానీ నా మనవణ్ణి, నా మనవరాల్ని కాపాడిన దేవతవని మరోసారి రుజువు చేసుకున్నావమ్మా. నేను చేసిన తప్పుల్ని మన్నించమ్మా, మన్నించు. భార్య గారు, ఆ రోజు పంతులు గారు చెప్పింది గుర్తుంది కదా? నాగబంధన్ తక్షణమే వాటిని బంధ విముక్తి చేసి శాంతిని కలిగించకపోతే అంతం తప్పదు. అవునండి, మీరు చెప్పాక అంతా గుర్తొచ్చింది. సత్యభామతో అభిషేకం జరిపిద్దాం. నాగబంధన్ నుంచి విముక్తురాల్ని చేద్దాం. భామా, నువ్వేం చేస్తావంటే అలాగే. అమ్మా సత్యభామ, మీ జమీందారీ వంశానికి నాగుల శాపం ఈ రోజుతో తొలగిపోయిందమ్మా. ఇప్పుడు మీ బావ మరుదళ్ల పెళ్లి జరిపిస్తే నా బాధ్యత తీరిపోతుంది. అవునవును, ఇక బ్యాలెన్సు బావ మరదలు పెళ్ళే. నువ్వేంటలా సొత్తా ఉన్నావు? వెళ్ళి దండలాటుకురా. ఇలా రండి. తీసుకో. నువ్వు కూడా వే. ఇదిగో ఈ తాళికట్టు.
ఇద్దరు అటు తిరిగి దేవుడికి దండం పెట్టుకోండి.